బీజేపీతో పాటు కాంగ్రెస్ కి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, విద్వేషపూరిత ప్రసంగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటలలోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెండు పార్టీలకు నోటీసులు పంపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఇచ్చే సమయంలో ఇద్దరు నేతల ప్రసంగాలపై అసహనం వ్యక్తం చేసింది. ఇవి తీవ్ర పరిణామాలకి దారితీసే ప్రమాదం ఉందని వెల్లడించింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల నియమావళిని అనుసరిస్తూనే లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. అది పార్టీల బాధ్యత. ముఖ్యంగా స్టార్ కంపెనీల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులను ఇలాంటి ప్రసంగాలు ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది. ఏప్రిల్ 21వ తేదీన రాజస్థాన్లోని బన్వారలో ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా దోచుకొని ముస్లింలకు పంచి పెడుతుందని ఆయన అన్నారు. అయితే మోదీ ఆ తర్వాత కూడా అదే తరహా వ్యాఖ్యలకు కొనసాగించారు. అటు బీజేపీ కూడా కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగింది. దేశంలో పేదరికం పెరిగిపోయిందంటూ చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. భాషా మతం పేరుతో దక్షిణ ఉత్తరాది రాష్ట్రాలకు చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారంటూ రాహుల్ పై కాంప్లిమెంట్ ఇచ్చింది. ప్రధాని మోదీ కామెంట్స్ ఇప్పటికే రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, చూసినట్టయితే దేశంలో పూర్తిగా రాజకీయ వేడి నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్నికలు స్వింగ్ నడుస్తున్న వేళ ఆల్రెడీ మొదటి దశ ఎన్నికలు 102 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రెండో దశ ఎన్నికలకు కూడా దేశమంతా ముస్తాబైంది. 89 స్థానాల్లో రెండో దశ ఎన్నికలు కూడా జరుగుతున్న వేళ ఇప్పుడు అటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇటు రాహుల్ గాంధీపై కూడా ఈసీ కాస్త ఘాటుగా స్పందించిందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇద్దరికీ కూడా నోటీసులు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ దేశ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకి కూడా నోటీసులు అందజేయడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఈసీ చాలా సీరియస్గా స్పందించిందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏప్రిల్ 21వ తేదీన నరేంద్ర మోడీ ఒక స్పీచ్లో బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే ముస్లింలకి పూర్తిగా దేశ సంపదని దోచిపెడుతుంది అనే ఒక అనుచిత వ్యాఖ్యలను అయితే నరేంద్ర మోడీ చేయడం జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించడమే కాకుండా ఎన్నికల కమిషన్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే దీనిపై ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 12 గంటల లోపు పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి జేపీ నడ్డాకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరోవైపు రాహుల్ గాంధీ కూడా కొన్ని అంచెల వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆల్రెడీ దేశం పూర్తిగా అంటే నిరుపేద దేశంగా మారుతుందని, పేదరికం అనేది దేశంలో మరింత స్థాయికి చేరిపోతుందని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించి బీజేపీ కూడా ఈసీని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈసీ ఇటు నరేంద్ర మోడీతో పాటు ఇటు రాహుల్ గాంధీకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇద్దరికి కూడా అంటే పార్టీ అధ్యక్షులు దీనికి బాధ్యత వహించాలని, ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లు నరేంద్ర మోడీతో పాటు రాహుల్ గాంధీ లాంటి స్టార్ క్యాంపెయినర్లు క్యాంపెయిన్ చేస్తున్న విషయంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి హావభావాల్ని తెలియపరుస్తున్నారు లాంటి విషయాల్లో పార్టీ అధ్యక్షులు, పార్టీలో మెయిన్ క్యాడర్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ బాధ్యతను వహించాలి అని చెప్పేసి ఈసీ తెలియజేయడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈసీ ఇచ్చిన నోటీసులు ఏంటనేది మనం పరిశీలించినట్టయితే ఒకసారి మనం చూసినట్టయితే ఈసీఐ ఇన్వాక్స్ సెక్షన్ 77 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ and holds party presidents responsible as first step to resign in star campaigners.
MCC allegations against Prime Minister Narendra Modi, Rahul Gandhi are exchanged with BJP President JP Nadda and INC President Mallikarjun Kharge as a first step. ECI seeks a response by 11 AM on 29th April. సో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు నరేంద్ర మోడీతో పాటు ఇటు రాహుల్ గాంధీ మీద కూడా ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది, దేశ ప్రధాని అవ్వచ్చు, ప్రతిపక్ష నేతలో ముఖ్య నేత అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరిని కూడా ఈసీ చూస్తూ ఊరుకోదు. ఎవరిపై కూడా అంటే నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడితే ఈసీ తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే ఒక చిన్న నిదర్శనాన్ని అయితే అందరిలో కలగజేసిందని చెప్పుకోవచ్చు. సంతోషి. రైట్, థ్యాంక్ యూ మానస్.